మందసము, నిబంధన మందసము యొక్క ధ్యానము గడిచిన ఆదివారం మనము కలిగి ఉన్నాం. మొదటి భాగములో మందసం యొక్క పేరు, అర్థం, నిబంధన మందసం అని ఎందుకు వచ్చింది చూసాం. మందసం యొక్క నిర్మాణం చూసాం, నిర్మాణములో క్రీస్తు చూసాం. అలాగనే మూడవది మందసములోని వస్తువులు సూచించినదేదో ధ్యానం చేస్తాం, మందసములోని వస్తువులు. అంతేకాదు నాలుగవదిగా మందసం యొక్క స్థానం, మందసం యొక్క స్థానం ఏమిటో మనము జ్ఞాపకము చేసుకున్నాం. మందసములోని భాగములు, మందసములోని భాగములు, దాని చుట్టూ ఉన్న ఏంటది, జవ అనగా కిరీటము. తర్వాత ఐదవది ఏం జ్ఞాపకం చేసుకున్నాము, ఏం ధ్యానం చేస్తాం మొదటి వర్తమానంలో కిందటి ఆదివారం అని అంటే చివరిగా మందసము పైని కరుణాపీఠము, మందసము పైని కరుణాపీఠం. ఈ సంగతులు మీకు గుర్తున్నాయని నేను తలంచుచున్నాను. ఒకవేళ ఆసక్తి ఉన్నవారు మరలా ఒక్కసారి మీరు ఆన్లైన్లో చూచుంటారని నేను తలంచుచూ ఉన్నాను. దేవుని వాక్యం మరి స్పష్టంగా అర్థమయ్యేందుకు కొరకై లేఖనములు మరలా ధ్యానించేందుకు ఆశపడవలసిందిగా ప్రభునామను మనవి చేస్తున్నాను. రెండవ భాగములో మనము ధ్యానం చేసిన రెండవ వర్తమానములో మందసమును మోయుట, మందసమునకు పరిచర్య లేక మందసమును మోయుట. రెండవది మందసమును వెంబడించుట, మందసమును వెంబడించుట. మూడవది మందసము యొక్క హెచ్చరిక, మందసము యొక్క హెచ్చరిక. ఇప్పుడు అక్కడి నుంచి ఇది ముగింపు ధ్యానంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మందసము యొక్క హెచ్చరిక అనే మాటలో ఆ మూడు వస్తువులు ఉంచబడినటువంటి మన్నాగల బంగారు పాత్ర, అహరోను ఛేదించిన చేతికర్ర, తర్వాత ఏంటండి ఈ మూడు కూడా క్రీస్తును చూపించాయని చూచాము. అలాగనే మనకు కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాయని చూచాం. అక్కడి నుంచి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మందసములో ఉన్న మూడు వస్తువులు క్రీస్తుని చూపిస్తున్నాయి, క్రైస్తవుని హెచ్చరిస్తున్నాయి. క్రీస్తుని ఎలా చూపిస్తున్నాయి? జీవాహారమయ్యున్న క్రీస్తు, యాజకుడయ్యున్న, ప్రధాన యాజకుడయ్యున్న క్రీస్తు, నీతిమంతుడయ్యున్న క్రీస్తు, ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా ధర్మశాస్త్రము చేత నీతిమంతుడిని తీర్పు పొందిన క్రీస్తు. మరి మనల్ని ఎలా హెచ్చరిస్తున్నాయి? ఆ మన్నాగల బంగారు పాత్ర వారి సనుగులు, చిగురించిన అహరోను చేతికర్ర వారి తిరుగుబాటు, నిబంధన పలకలు వారి విగ్రహారాధన, ఈ మూడు పాపములు ఆ సందర్భాలలో ఆ మూడు సంగతులు కలిగినాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ మూడింటిని కూడా అంటే ఆ మూడు విధములైన తమ పాపములను మందసము లోపల పెట్టేశాడు. లోపల పెట్టేసి దాని మీద ఏం మూత పేరేంటి చెప్పండి? కరుణ పీఠ. అంటే కృప ఏం చేసింది, కరుణ ఏం చేసిందంటే మన తప్పిదాలన్నిటినీ కప్పివేసింది. దానికే మరొక వాడుక భాష ఏంటంటే ప్రాయశ్చిత్తము. అందరు చెప్పండి. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే కవరింగ్. ఏంటండి? కవరింగ్, మూయుట, కప్పుట. ప్రాపిషియేషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కవరింగ్ అప్, క్లోజింగ్. ఇప్పుడు ఈ మూడు వస్తువులను లోపల పెట్టి ఏం చేసేసి చెప్పండి? మూత వేసేసాడు. అంటే దాని ప్రేమ దోషములను ఏం చేస్తుంది? కప్పను. కనుక దేవుని ప్రేమ, ఆయన కృప మన దోషములన్నిటినీ ఎప్పటికీ మరలా విప్పి చూసే. ఒక సందర్భంలో సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం అనేటువంటి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ మూత తీసి చూడడానికి ప్రయత్నము చేశారు. ఎప్పుడైతే మొదటి సమూయేలు 6వ అధ్యాయం 19వ వచనం గబగబా చదవండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఎవరికైనా అర్థం కాలేదంటే మళ్ళీ యూట్యూబ్లో వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి మా బిడ్డలు. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని ఏం చేశాను? కాబట్టి దేవుడు ఒక్కసారి కప్పేసిన దోషాలను మరలా ఎవ్వరు కూడా తెరచి చూడకూడదు. అందుకనే లేఖనము రోమిల్ రాష్ట్రపతికి 8వ అధ్యాయం ఏం జ్ఞాపిస్తుంది? ఆయన నీతిమంతుడుగా తీర్చగా నేరము మోపువాడు ఎవడు? రోమ 8వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా. దేవుడు నీతిమంతుడిగా తీరిస్తే ఇక నేరము మోపువాడు ఎవడు?
వారు ఆ బెత్షెమెషు వారు ఎప్పుడైతే అది విప్పి చూశారో వెంటనే దేవుని తీర్పు వారి మీదకి వచ్చేసింది. అంటే మన దోషాలను ఎలా వేశాడు దేవుడు అంటే మరెన్నటికీ జ్ఞాపకము చేసుకొనంతగా, మరెన్నటికీ దానిని గూర్చి నేరము మోపనంతగా ఆయన మన దోషములను కప్పివేశాడు. అందుకే వాక్యం రాబడుతుంది, మీకును మీ దోషములకును ఎడము కలగజేశాను. తూర్పుకు పడమడి ఎంత దూరమో మనకును మన అతిక్రమములకు ఆయన అంత ఎడము కలగజేశాడు. హోషేయ గ్రంథం రాబడుతుంది, మీ అతిక్రమములను ఆయన సముద్ర అగాధములో పడవేశాడు. యెషయా గ్రంథం రాబడుతుంది, మీ ఆ పాపములను అపరాధములను నా వీపు వెనకాల పడవేసుకున్నాను. అంటే దేవుడు ఒక్కసారి మనల్ని క్షమిస్తే మరలా ఎప్పటికీ వాటిని విప్పి చూడడు, మళ్ళీ ఎప్పటికీ వాటి విషయంలో నేరముగా ఎంచడు. మనుషులు క్షమించాను అని అంటే రేపు పొద్దున మరలా ఇంకొకసారి ఏం చేస్తారు, అల్లప్పుడు చేసావు కదా అంటారు. కానీ దేవుడు క్షమిస్తే ఏం చేస్తాడు చెప్పండి, ఎప్పటికీ మళ్ళా జ్ఞాపకము. కాబట్టి ఈ 3 వస్తువులు 3 దోషాలను చూపిస్తున్నాయి. అవి లోపల పెట్టేసి దేవుడు ఏం చేశాడు, మూత వేసేసాడు. విప్పి చూసిన వారిని భయంకరంగా మొత్తి చంపేశాడు. దేవుడు క్షమించిన విశ్వాసుల జీవితాలలో మళ్ళా దోషాలు ఎత్తి చూపిద్దామని అనుకుంటే గనక దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టి, నేను క్షమించాను, ఇంకా ఏంటి నువ్వు వెయిట్ చేస్తున్నావు, ఏంటి నువ్వు మళ్ళీ నేరం మోపుతున్నావు అని అడుగుతాడు దేవుడు. యోనాలు ఉంటారు, యోనాలు. ఈ యోనాలు ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళి ఆ పందిరి కింద కూర్చొని తల కింద చేతి పెట్టుకొని చూస్తారు. వారు చేసిన తప్పుకు వారు ఇప్పుడు అగ్ని పైనుంచి కూర్చి వారు కాలిపోతారు, నేను దాన్ని చూడాలి అనుకుంటారు. అలా ఎంతసేపు చూసినా అగ్ని కురవదు. ఎందుకు కురవదంటే దేవుడు వారిని ఏం చేశాడు, వారు పశ్చాత్తాపడ్డారు, వారిని దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు యోనా వంటి వారు ఎలా ఉంటారంటే, నువ్వు ఆ తప్పు చేసావు, ఇప్పుడు కోపం వచ్చేయాలా, శిక్ష వచ్చేయాలా, శాపం వచ్చేయాలా, ఇంకా రాలేదేంటి, వెయిట్ చేస్తున్నానే, ఆ నినేవే వారి మీదకి రావాలి అని అంటే దేవుడు ఏమంటాడు, నేను క్షమించేశాను, నువ్వెంత వెయిట్ చేసినా ఇంకా నేనే ప్రతీకారము తీర్చుకోలేదు, నేనే వారి దోషాలకు ప్రతిఫలము ఇవ్వలేదు. వారు పశ్చాత్తాపడ్డారు, నేను క్షమించేశాను. నువ్వు ప్రతీకారము తీర్చుకోవాలని వారికి ఏదో సంభవించాలని ఆశపడితే ఏది కూడా జరగదు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించిన విధానం ఆ కరుణాపీఠము లోపల దాగి ఉన్న 3 వస్తువులు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇప్పుడు రండి మరలా తిరిగి ఈ మందసమును గూర్చి ముందు ఒక మాట చెప్పేసి నేను తర్వాత కొన్ని అంశాలకు వెళ్ళిపోతాను. ఈ మందసము పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండం 25వ అధ్యాయంలో నిర్మించమని చెప్పాడు. మోషే గుడారములో ఉంది, తర్వాత మళ్ళీ సొలొమోను గుడారములో ఉంది, తర్వాత ఎజ్రా నెహెమ్యాల కాలంలో కూడా ఉంది, తర్వాత వారు బబులోను చెరకెళ్ళినప్పుడు కూడా ఉంది. చివరిసారిగా పాత నిబంధన గ్రంథములో మందసమును గురించి ప్రస్తావించబడిన చివరి లేఖన భాగం ఏంటంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. చూడండి దయచేసి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చివరిసారి పాత నిబంధనలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోకి రాదు, దానిని జ్ఞాపకము చేసుకున్నారు, అది పోయినందుకు చింతపడదు, ఇక మీద దానిని చేయరాదు. ఇది అంటే ఏమి జరిగిందో ఇప్పటికీ కూడా చరిత్రకారులకి అర్థమే కాదు. మోషే కాలంలో చేశాడు, సొలొమోను కాలంలో ఉన్నది, నెహెమ్యా ఎజ్రా కాలంలో కూడా ఉన్నది, దావీదు కాలంలో కూడా చూసాము. కానీ ఆ తర్వాత ఇర్మియా కాలంలోకి వస్తే ఇక అన్నాడు, అది ఇంకా కనబడదు, అది ఎక్కడుందో, ఎవరు తీసుకొని పోయారో, ఏమైందో చరిత్రలో ఇప్పటికి కూడా ఆధారాలు లేవు. కానీ బైబిల్లో మళ్ళీ మందసమును గురించి ప్రస్తావించబడలేదా అంటే ఖచ్చితంగా ప్రస్తావించబడింది. భూమి మీద కనబడని ఆ మందసం, ఆ వచనంలో రాబడింది, ఇక మీద భూమి మీద కనబడని ఆ మందసం మళ్ళీ బైబిల్లో ఎక్కడ కనబడుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, పరలోకములో కనబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. 19వ వచనమ్మా, ప్రకటన 11:19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడి ఉంటాయి. దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో. ఇప్పుడు చెప్పండి, మందసం ఎక్కడ కనబడింది? భూమి మీద, పరలోకములోనా? పరలోకములోనా, భూమి మీద? మందసం ఎక్కడుందో, ఎక్కడ ఆనవాళ్ళు లేవు. కానీ మళ్ళీ ప్రకటన 11 రాబడుతుంది,
అంతటా పరలోకమందు ఆలయము తెరవబడగా అక్కడ దేవుని నిబంధన మందసము కనబడెను. ఇప్పుడు చెప్పండి, దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద కనబడుతున్నాడా? చెప్పండి. భూమి మీద నుంచి ఏమయ్యాడు? ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్య ఉంది. భౌతికంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము కన్నులతో చూడడం లేదు, కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎక్కడ చూస్తున్నాం? మనం మహాప్రభావము గలవానిగా కిరీటధారిగా తండ్రి కుడి పార్శ్వమున చూస్తున్నాం. దానికి అర్థం ఏమిటనంటే, ఈరోజు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనితో సాదృశ్యంగా చెప్పబడుతున్నాయంటే, పరలోక నిబంధన మందసము ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ పలకండి ఈ మాట, పరలోక నిబంధన మందసము నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎంత ఆశ్చర్యం! కనుక ఈరోజు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అను పరలోకపు నిబంధన మందసం మనతో అనుభవిస్తున్నాం. ఆ పరలోకపు నిబంధన మందసమయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు అక్కడికి వస్తాం. ఆ నిబంధన మందసముకున్న మరికొన్ని లక్షణాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి లక్షణం, నిబంధన మందసము ఏమి జ్ఞాపకం చేస్తుందనంటే, దేవుని సన్నిధి. చెప్పండి, దేవుని సన్నిధి. నీకు వచనాలు ఎక్కువ చెప్పాను, మీరు బాగా జ్ఞాపకం ఉంచుకొని, ఈ పరలోక నిబంధన మందసం అయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో మీరు ఎరిగి ఆరాధన చేయాలి. మొదటిది చెప్పండి, దేవుని సన్నిధి. ఎక్కడ నిబంధన మందసం ఉన్నాదో అక్కడ ఎవరున్నట్టు? దేవుడు, దేవుని సన్నిధి ఉన్నట్లు. నిబంధన మందసము లేకపోతే అక్కడ దేవుని సన్నిధి లేనట్లే. దేవుని వాక్యం మనం చూస్తాము. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే, తమతో కూడా నిబంధన మందసాన్ని పట్టుకొని వెళ్ళారు. నిబంధన మందసాన్ని పట్టుకొని వెళ్తే అప్పుడు ఆ శత్రువులు ఏమన్నారో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, 5 చదవండి. 5, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనిచ్చినంత గొప్ప కేకలు, ఫిలిస్తీయుల కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చానని తెలుసుకొని జడిసి. చెప్పండి, నిబంధన మందసము వచ్చింది అంటే ఎవరు వచ్చినట్టు? దేవుడు దండులోనికి వచ్చాను. కాబట్టి నిబంధన మందసం ఎక్కడుంటే అక్కడ ఎవరున్నట్లు? దేవుడు, దేవుని సన్నిధి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మన పరలోకపు నిబంధన మందసం మనము కలిగి ఉండడం, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన మనతో కూడా ఉండడం అని అంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉండుటే. ఒకప్పుడు పాపము కారణం చేత ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను విషయంలో చూస్తాం. నీ సన్నిధిలోనికి రాకుండా నన్ను వేసితివి, నేను దేశదిమ్మరనే తిరుగులాడుచున్నాను. పాపము చేత దేవుని సన్నిధిలోంచి వెలివేయబడిన మన జీవితాలు ఈరోజు నిబంధన మందసమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడం ద్వారా దేవుని సన్నిధి మనతో తిరిగి వచ్చినది. దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉన్నాం. అట్టి నిబంధన మందసం అయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తన సన్నిధిని అనుగ్రహించినందుకై జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనమా 6వ వచనమా తిప్పకుండా నీ వాగ్దానం రిఫరెన్స్ చెప్పు. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు. ఈరోజు మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. నిబంధన మందసం కలిగి ఉండుట అంటే దేవుని సన్నిధి కలిగి ఉండుట. ఆ నిబంధన మందసము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. రెండవది, నిబంధన మందసం యొక్క రెండవ సంగతి ఏంటంటే దేవుని మహిమ. ఏమి చెప్పండి? దేవుని మహిమ. ఎందుకు అనంటే అక్కడే మనం చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము, అక్కడ క్షమించండి 4వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ లైన్ నేను చదువుతానండి. మొదటి సమూయేలు 4:21, దేవుని మందసము పట్టబడినదనే సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి అంటే దానికి చెప్పండి, మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుని మందసము ఉన్నది అంటే ఏమున్నట్లు? ప్రభావము, దేవుని ప్రభావము. దానికి మరొక మాట దేవుని మహిమ.
పరలోకపు నిబంధన మందసమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనతో కలిగి ఉండుట అనగా దేవుని సన్నిధి మనతో ఉండుట. పరలోకపు నిబంధన మందసమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనతో కలిగి ఉండుట అనగా దేవుని ప్రభావము మనతో ఉండుట, దేవుని మహిమ మనతో ఉండుట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తిప్పకుండా చెప్పండి. రోమా 3:23 తిప్పకుండా చెప్పండి అంటే ఇంకా ఆలోచిస్తారేంటండి? ఏ భేదమున లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏ మహిమనైతే ఆదాములో కోల్పోయామో, ఇదిగో ఈ నిబంధన మందసము కలిగి ఉండుట అనగా ఆ మహిమను తిరిగి పొందుట, ఆ ప్రభావము మనతో కూడా ఉండుట. అందుచేతనే ఆ మహిమ అయ్యున్న ప్రభువైన యేసు, అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చక్కని మాట అంటాడు, మీలో ఉన్న క్రీస్తు యేసు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు కనుక మొదటి తలంపు జ్ఞాపకం చేశాను. మందసములో మన దోషాలు ఏమైనా చెప్పండి? కప్పివేయబడ్డాయి. దేవుడు మన పాపములను, దోషములు ఏం చేశాడు? కప్పివేశాడు. ఇది ప్రారంభ తలంపు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు రెండవదిగా మందసము యొక్క సంగతులు అన్నప్పుడు మొదటిది మందసము దేవుని సన్నిధి, రెండవది మందసము దేవుని మహిమ, మూడవది మందసము దేవుని శక్తి. ఏమిటి చెప్పండి? మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుందండి? దేవుని శక్తి ఉంటుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ అన్నాడు కదా, మందసాన్ని మీ భుజం మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళండి. 10వ వచనములో యాజకులు ఈ మందసాన్ని, మళ్ళీ చెప్తున్నాను, ఇదేంటి ఇక్కడ కనబడుతున్న బొమ్మ ఏంటండి? ఇది నిబంధన మందసము. ఎక్కడుండేది ఇది? ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన సంగతి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములు ఏముంటాయి చెప్పండి? బలిపీఠము, గంగాలము. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపస్తృక్షము, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? గడగడ చెప్పాల, గుడుగుడు కాదు. మీకు బాగా లేఖనం అర్థమైతే దానిలో ఇంకా అధికమైన మర్మాలు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు ఈ నిబంధన మందసం మూడోది ఏం చెప్తున్నాను? దేవుని శక్తి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో యెహోషువ అన్నాడు, యాజకులు భుజముల మీద మందసం పెట్టుకొని గట్టుల మీద వడిగా పొర్లి పారుతున్న యోర్దాన్ దగ్గరికి వెళ్ళి తమ కాళ్ళు అక్కడ మోపగానే యోర్దాన్ నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? ఏకరాశిగా నిలబడిపోయినాయి. అంటే మందసానికి ఏముంది? యాజకులకు ఉందా? యాజకుల భుజముల మీద ఉన్న మందసానికి ఉందా శక్తి? మందసం ఎవరి భుజముల మీద ఉంటే వారి తలకు కాదు, వారి దేహానికి కాదు, వారి మునివేలకు కూడా ఏమొస్తుంది? శక్తి. ఈరోజు పరలోకపు దేవుని నిబంధన మందసమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న మన జీవితములే ఏమి కలిగి ఉన్న జీవితాలు చెప్పండి? శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఏమి రాబడుతుందంటే, విశ్వసించుచున్న మనకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. 29 కూడా రాబడుతుంది. యూదులకేమి, క్రీస్తు విశ్వసించే వారందరికీ ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయినాడు. కాబట్టి మూడవది నిబంధన మందసం ఏం చెప్తుందనంటే, దేవుని శక్తి అయి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం జీవించుతున్నామంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఈ క్రైస్తవ జీవితం అనుభవిస్తున్నామంటే, ఓ ప్రియులారా, ఇది మన భక్తి చేతనా, మన శక్తి చేతనా? కాదు. మా శక్తియు మా భక్తియు కాదు, ఇలలో జీవించుట ప్రభువా. మా శక్తియు కొల్లగా నీరు మనును సగితివి, హల్లెలూయా. నిబంధన మందసం దేవుని శక్తి. ఈరోజు మన జీవితంలో ఉనికి, మన ఆధ్యాత్మిక జీవితముల యొక్క ఉనికికి కారణం మన శక్తి ఏమాత్రము కాదు, మనలో ఉన్న దేవుని శక్తి అయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇది అద్భుతమైన సంగతి. ఇప్పుడు 4వ సంగతి, ఈ మందసం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యందలి ఆనందం లేక దేవుని సంతోషం.
జాయ్ ఆఫ్ ద లార్డ్. మందస్సము మొదటిది ఏమి జ్ఞాపకం చేస్తుంది? ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. రెండవది మందస్సం ఏమి జ్ఞాపకం చేస్తుంది? ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని ప్రభావము. మూడవది మందస్సం ఏం జ్ఞాపకం చేస్తుంది? ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. నాలుగవది మందస్సం ఏం జ్ఞాపకం చేస్తుంది? ద జాయ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందలి సంతోషం. దావీదు జీవితంలో కిరీటం పెట్టుకున్నప్పుడు కానీ, గొలియాతుని చంపినప్పుడు కానీ, ఎలుగుబంటిని చంపినప్పుడు కానీ, సింహాన్ని చంపినప్పుడు కానీ, మీకాలను చేసుకున్నప్పుడు కానీ, యోనాతాను తనకు వస్త్రాలు ఇచ్చినప్పుడు కానీ, ఫిలిస్తీన్లు హతమార్చినప్పుడు కానీ, ఇశ్రాయేలు వారు ఒకసారి, యూదా వారు ఒకసారి, 2 సార్లు కిరీటం మీద పెట్టి సింహాసనం మీద కూర్చున్నప్పుడు కానీ, దావీదు జీవితం అంతట్లో ఆ సందర్భాలు వేటిల్లో కూడా రానంతటి లేనంతటి సంతోషం ఒకే ఒక్కసారి వచ్చింది. ఎప్పుడు వచ్చింది చెప్పండి? పలకాల. ఎప్పుడొచ్చింది? దేవుని మందసమును దాని స్థానంలోనికి తిరిగి తీసుకొచ్చినప్పుడు ఎంతటి సంతోషం వచ్చింది దావీదుకి చెప్పండి? మరచిపోయి నాట్యం ఆడేటంత సంతోషం. చదవండి తెచ్చేసి సమూయేలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 2వ వచనం. మొదటి దినవృత్తాంతాలు సమూయేలు గ్రంథములు కూడా మనం చూస్తాము. సరే, అక్కడ చదవండి ఆ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 2వ వచనం. ఆలకించుడి. నేను ఒక స్థలమును 2వ సమూయేలు 6వ అధ్యాయం మరొకరు గబుక్కుని తీసి చదవండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 15-16 వచనాలు. యెహోవా మందసమును తీసుకొని వచ్చి దావీదు పురమునకు రాగా నాట్యం ఆడుచు ఉన్న దావీదు. చాలు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నిబంధన మందసము 4వదిగా ఏం దయచేస్తుంది? సంతోషం. క్రీస్తు యేసులో తప్ప క్రీస్తు యేసుకు వెలుపట మన జీవితాలకు ఎలాంటి ఆనందము సంతోషము లేదు. ద సోర్స్ ఆఫ్ అవర్ జాయ్, ద ఓన్లీ మీన్స్ ఆఫ్ అవర్ జాయ్, ద ఓన్లీ రీజన్ ఆఫ్ అవర్ జాయ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అవర్ హెవెన్లీ ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మన సంతోషం అంతటికి ఏదైనా ఆనందం మనకుంది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తులోనే. క్రీస్తులోనే మన సంతోషం. ఆ నిబంధన మందసమే మన యొక్క ఆనందం. అందుకనే దావీదు అనేకసార్లు అంటాడు, యెహోవాను గురించి ఆనందగానము చేయుడి. కాబట్టి 4వదిగా మన సంతోషం అయ్యున్న నిబంధన మందసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఆనందానికి అవధులే లేవు. ఆనందానికి ఏమని చెప్పాలి? చెరసాలల్లో కాళ్ళకు చేతులకు బొండలు ఉన్నా తరిగిపోని, తొలగిపోని, చెరిగిపోని ఆనందం. పాటలు, అర్ధరాత్రి పాటలు పాడే ఆనందం. ఇంతకంటే ఏం చెప్పాలి ఆనందాన్ని? కాబట్టి ఇట్టి అంతరంగిక శాశ్వత స్థిర సంతోషం. అందుకనే యేసుప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం అన్నాడు, నా సంతోషం నేను వారికి ఇచ్చి తిని, అది వారికి పరిపూర్ణమగునట్లు నేను దానిని ఇచ్చి తిని. మై జాయ్ ఐ గివెన్ అంటు దెమ్ అన్నాడు. నా సంతోషం నేను వారికి ఇచ్చి తిని. ధన్యత. పాటలు పాడుతూ ఉంటాము, క్రైస్తవ నిరీక్షణ పాటలు అనుకుంటా. ఫస్ట్ పాట, యేసులో హర్షించెదము, మహిమలో హర్షింతుము నిరతం. యేసులో హర్షించెదము, మహిమలో హర్షింతుము నిరతం. మహిమా మహిమా మహిమలో ఆనందింతు, మహిమా మహిమా మహిమలో ఆనందింతు, యేసులో హర్షించెదము, మహిమలో హర్షింతుము నిరతం. ఈ సంతోషం మన హృదయాలలో పెళ్ళుబుకుతుండగా, ఈ ఆనందం మన గిన్నెలు నిండి పొంగి పొర్లుతుండగా ఆయనను ఆరాధించువారం. ఇప్పుడు ఇలా ఈ మందస్సమును ఎవ్వరును కూడా
తాకేందుకు కానీ చూచేందుకు కూడా అనుమతించబడని అంత భయంకరమైన మందసం. కానీ ఆ మందసం ఎవరి దగ్గర ఉంటుందో వారికి సంతోషము ఇవ్వబడింది. ఒక మాట చదువుతారు ఎవరైనా త్వరగా? సంఖ్యాకాండంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రెప్పపాటు కూడా మందసాన్ని కంటితో చూడకూడదు, అంత శక్తి గలది. చదవండి ఎవరైనా సంఖ్యాకాండం 4:20. సంఖ్యాకాండం 4:20. అరే చూసారా, అంత భయంకరుడు ప్రభువైన దేవుడు, తాకేందుకు సమీపించేందుకు కూడా వల్ల పడని అమరత్వం కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించే మహిమాపూర్ణుడగు దేవుడు మన హృదయములలో మన కొరకు ఈ లోకములో సమీపించి జీవించి ఆదామునందు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి మన హృదయాలలో నింపాడు. అందుకొరకు ఆయనను ఆరాధించుతాముగాక. 4వది జాయ్ ఆఫ్ ద లార్డ్. 5వది దయచేసి రండి చివరిదిగా ఇది ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు మనం ఉండాలి తప్పకుండా. మన ఈ సంవత్సరపు మోటో కార్డ్ వర్స్ కూడా మీరు మధ్య ముఖ్య వచనం ఏంటి చెప్పండి? నీ ముందర నడిచేవాడు. ఇప్పుడు 5వది మందసము ఎక్కడుంటుందో అక్కడ నేను ఈరోజు అనుకున్నా, ఎట్లయినా ఈ మందసమును కూర్చున్న స్టడీ అర్ధగంటలో ముగించాలి అనుకున్నాను. అందుకే చాలా వడివడిగా చాలా ఉదాహరణలు అక్కడితో ఆపుతూ వెళ్తున్నా. కానీ ఇప్పటికీ ఇంకా దగ్గర 3-4 తలంపులు ఉన్నాయి. ప్రభుత్వం అయితే మరొకసారి చూస్తాం. ఈ రోజుకి చివరి తలంపులోనే ఒక 4-5 సంగతులు చూసి ప్రార్థన చేస్తాం. ఆరాధనలోకి వెళ్దాం. 5వది గుర్తుపెట్టుకోండి, మందసము దేని గురించి మాట్లాడుతుంది అని అంటే దేవుని నడిపింపు. గట్టిగా చెప్పండి అందరూ, దేవుని నడిపింపు. మనం ఆరంభంలో చదివిన వచనం అదే. సంఖ్యాకాండములో వారు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం. అమ్మా, వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము. ఆ మాట గమనించండి. వారికి మళ్ళా చెప్పాలి, వారికి గట్టిగా చెప్పాలి. వారికి ఎక్కడ సాగాను? ఈ సంవత్సరపు మోటో కార్డులో మధ్య వచనం ఏంటి? నీ ముందర నడుచువాడు నీ దేవుడేనా? ఈ మన జీవితాలు రేపటి గూర్చిన భయముల మధ్య, ప్రశ్నల మధ్య ధైర్యంగా రేపటిలోనికి కాలు పెట్టడానికి ధైర్యం ఏదైనా ఉందంటే మనకంటే ముందు నడుచు ఆ మందసమే తప్పించి మరొక ధైర్యం ఏది కూడా మనకు లేదు. భవిష్యత్ అంధకారంగాను, శూన్యంగాను, ప్రశ్నార్థకంగాను, ఎంతో ఆందోళనకరంగాను, లోపభూయిష్టంగాను, కొరతలతోనూ, ప్రమాదాలతోనూ, అరణ్య సమేతంగాను, త్రోవ తెలియనిదిగా, అగోచరంగా ఉన్న పరిస్థితులలో కూడా రేపటిని గూర్చి నాకు చింత లేకపోవడానికి కారణం ఏంటంటే నా ముందర నడుచుచున్న మందసం నాకు దారి చూపిస్తుంది. ఇప్పుడు ఈ మందసం ముందు నడుచుట అనేది దేవుడు మన ముందు సాగిపోవుట. ఇప్పుడు ఎవరు ముందు నడుస్తారు? ముందు ఆ మందసం అయ్యున్న దేవుడు నడుచుట ద్వారా, ఉండుట ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు. మొట్టమొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం. ముందు నడిచేవారు ఎవరు? ముందు నడిచేవారు ఎవరు? వెనక నడిచేవారు, పక్క నడిచేవారు కాదు. మనం ముందు నడుచువారు ఎవరు అనంటే యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి, 4వ వచనం. ఎవరు నడుస్తారు చెప్పండి ముందు? గొర్రెల కాపరి ఎక్కడ నడుస్తాడు? ముందెళ్ళండి గొర్రెలను వెనకాల వస్తా అంటాడా? ఆయన వాటి ముందు కనుక ముందు నడుచున్నది ఎవరు అనంటే కాపరిగా ప్రభు అయిన దేవుడు. ఇది మొదటిది. రెండవది మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ముందు నడుస్తాడు గొర్రెలకు? వాటికి మేత స్థలాలు వెతికేందుకు. రెండవది మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ముందు నడుస్తాడు? ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. చదవండి. వారి రాజు వారికి ముందుగా, యెహోవా వారికి. ఇప్పుడు చెప్పండి, కాపరి ముందుగా నడిచే వ్యక్తి. రెండవది రాజు లేక నాయకుడు మన ముందు నడిచేవాడు. ఎందుకు? మన ముందున్న ప్రాకారములను పడగొట్టి మన త్రోవలను సరళము చేసేందుకు.
కాపరిగా ఆయన మన ముందు నడుస్తాడు భవిష్యత్తులో. రెండవది, నాయకునిగా, రాజుగా మన ముందు నడిచి అభ్యంతరాలను పడద్రోస్తాడు. మూడవది దయచేసి చూడండి, మొదటి రాజుల 8వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి, మొదటి సమూయేలు 8వ అధ్యాయం, మొదటి సమూయేలు 8వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 20వ వచనం. 229వ పేజ్ నెంబర్, 229 పాత నిబంధనలు చదవమా. మా ముందర పోవచ్చు. ఈ మాటలన్నిట్లా పదం గుర్తుపెట్టుకోండి. ముందర పోవచ్చు. ఏం చేస్తాడు? మా యుద్ధములను, ఓ జీవముల దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఈ పరలోక నిబంధన మందసం మన ముందు సాగుతుంది. ఆ పరలోకపు నిబంధన మందసం ముందు సాగుతూ ఉంటే దాని వెనకాల వెళ్తున్న వారం ఆ నిబంధన మందసము అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరిగా మన ముందు సాగుతూ ఉన్నాడు. కాపరిగా మన ముందు సాగుతున్నాడు. ఈ పాటలో వచ్చినాము, ఈ లోకయాత్రలోనా ఈ లోకయాత్రలో సాగుచుండ అనే పాట అనుకుంటా. దాంట్లో ఒక వచనం ఉంటుంది, మా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదము. మా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదము. నీవు మా తోడనుండ మరచెదము దుఃఖమును. నీవు మా తోడనుండ మరచెదము దుఃఖమును. బడించేదను నే వెంబడించేదా. ఆ మాట చూడండి, మా ముందు నడిచే ప్రభువు నిన్ను వెంబడించదము, తద్వారా నువ్వు మాకేమున్నట్లంట తోడనుండేదు. కాబట్టి మన జీవితంలో మన ముందు మందసం వెళ్తుంది అనే మాట, మన ముందు నడుచుచున్న దేవుడు కాపరిగాను రాజుగాను, కాపరిగాను రాజుగాను. మూడవ మాట దయచేసి రండి, మనకు తోడుగాను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండను. 3వ వచనం, నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఏం చేస్తాడంట? నీ ముందున్న ప్రాకారాలను పడగొట్టడం, నీ ముందున్న గుమ్మాలు విడగొట్టడమే కాదు, నీ కొరకు యుద్ధాలు కూడా జరిగిస్తాడు. చదవమ్మా. నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను ఎదుట ఉండకుండా, లాస్ట్ లైన్లో యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోను. గమనించండి. కాబట్టి దేవుడైన యెహోవా నీ ముందర నడిచినప్పుడు ఆయన నీకు తోడై ఉండును. 8వ వచనం, నీ ముందర నడుచువాడు నీకు తోడై యుండును. కనుక ఈ మన ధైర్యం ఈరోజు ఆయన స్తుతించక తప్పదు. ప్రభువా, ఇంతవరకు నా జీవితానికి ముందుగా నడిచిన నిబంధన మందసమై ఉన్నవాడానికి స్తోత్రం. నాకు కాపరిగా ఉంటివి, నాయకునిగా ఉంటివి, రాజుగా ఉంటివి, నా దేవునిగా నా ముందు నీవు ఉంటివి. ఒక చక్కని మాట మనం చూస్తాం. ఆయన మన ముందు నడిస్తే దేవుడిగా ఆయన ఇచ్చేటువంటి నిర్గమకాండం 23వ అధ్యాయంకి రండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఒక దూతను నీకు ముందుగా, ఎలాగంట? దూతగా. ఎందుకు? త్రోవలో నిన్ను కాపాడి. ఎందుకు నీ ముందు నడుస్తాడు నీ దేవుడు? ఎందుకు నడుస్తున్నాడు ఇంతవరకు? నిన్ను కాపాడుటకు. మేత స్థలాలను చూపించేందుకు, విశ్రాంతి స్థలాలను నడిపించేందుకు, గుమ్మములను పడగొట్టేందుకు, ప్రకారాలను దాటింపజేసేందుకు, యుద్ధాలను జయించేందుకు, జనములను వెళ్ళగొట్టేందుకు, నీకు తోడై ఉండి ధైర్యపరచుటకు, నీకు త్రోవ చూపుటకు, నిన్ను కాపాడుటకు. ఈరోజు వరకు మన జీవితంలో ఆ ప్రభువు దేవుడే మనకు ముందుగా మనకు ఉండి ఆయన నడిపించిన అద్భుతమైన సంగతి అంతటిని బట్టి కూడా ప్రభువుని ఎంతో ఆరాధించగలం. ఇక్కడ నేను ఈ తలంపును ఇక్కడ ఆపుతూ ఒక అద్భుతమైనటువంటి సంగతి, చివరి తలంపుగా ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తాను. ప్రభుని అడిగే, ప్రభువా, నాకు ముందు నడిచిన నీవు సాఫీగా పోయావా? నాకు ముందు నడుచుచున్నావు కాబట్టి నిన్ను వెంబడించుచున్న నేను ధైర్యంగా
బ్రతికానంత వరకు ఇక ముందు కూడా నా ముందు నీవు ఉంటావు కనుక నేను దాటిపోతాను, ఈ అభయం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. కానీ నా ముందు నడిచేవాడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక వచనం చదవండి, 105వ కీర్తన. 105వ కీర్తన చివరి తలంపు ప్రాముఖ్యంగా ఆరాధించేందుకు కొరకాయి. 105వ కీర్తన 17వ వచనం. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత. ఇప్పుడు గమనించండి, నాకు ముందుగా పోయినవాడు, నా కొరకు త్రోవ సిద్ధపరచాలని కోరుకున్నవాడు, నా భవిష్యత్తు కొరకే నాకు త్రోవ చూపించి నన్ను కాపాడి నా కొరకు యుద్ధాలు చేసి నాకు ముందుగా వెళ్ళడానికి ఇష్టపడిన వాడు, నాకు ముందు నడుచుచున్నవాడు, నా కొరకై శ్రమ పొందినవాడు, నా కొరకై శ్రమ పొందినవాడు. యోసేపు ఆ అన్నల కొరకు వారికంటే ముందుగా ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. ముందుగా పంపబడ్డాడు అన్నప్పుడు అధికారంతో పంపబడ్డాడా? ఎలా పంపబడ్డాడండి? దాసునిగా పంపబడ్డాడు, అమ్మబడిన వాడిగా పంపబడ్డాడు, నిందించబడిన వాడిగా పంపించబడ్డాడు. చెరసాలలో ఇనుము అతని ప్రాణమును బాధించును. ఇవన్నీ కూడా ఆయన అనుభవించి, ఇవన్నీ తాను అనుభవించి అంటాడు. అన్నల తర్వాత వచ్చేసరికి ఇందుకోసమే నేను మీకు ముందు నడిచాను అన్నాడు. మీకు ముందు నడిచిన నేను దెబ్బలన్నీ తిన్నాను, పాటలన్నీ పడ్డాను, అన్నీ నేను అనుభవించాను. ఇప్పుడు మీకు ఆహారం నేను ఇస్తాను. నా ముందు నడిచే ప్రభు, నీవు నా కొరకు శ్రమ పొందితివయ్యా. ఈరోజు నేను వెంబడిస్తున్నానే, నాకు సమృద్ధినిచ్చేందుకే నీవు నాకు ముందుగా నడిచి నా కొరకే శ్రమను అనుభవించింది. అన్నల భవిష్యత్ ఆశీర్వాదము కొరకై వారికి ముందుగా ఐగుప్తుకు పంపబడిన యోసేపు తాను ముందుగా వెళ్ళడం అనంటే తాను శ్రమలు అనుభవించి తనను వెంబడించుచున్న వారికి క్షేమాన్ని దయచేయడమే. వచ్చేవన్నీ తాను అనుభవిస్తాడు, తన వెనకాలన్న వారికి ఏం చేస్తాడు? కాపుదల దయచేస్తాడు. అది యోసేపులో దేవుడు మనకి ఇస్తున్న అద్భుతమైన ప్రత్యక్షత. కనుకనే నా ముందు నడుచుచున్న నా కాపరిగా, నా నాయకునిగా, నా రాజుగా, నా దూతగా, నన్ను కాపాడువానిగా, నా పక్షమున నాకు తోడై ఉండి అభయమిచ్చువానిగా, నా జీవితం అంతటి కొరకై నా ముందర నడుచు నా దేవునిగా నీవు నాకు నందులకై నీకు హృదయపూర్వక స్తోత్రాలయ్యా. ఆయనను ఆరాధించి కీర్తించడం గాక. నిబంధన మందస్సము వారికి ముందుగా, వారికి విశ్రాంతి స్థలమును చూపుటకై వారికి ముందుగా సాగిపోయాను. నా కొరకై, నాకు విశ్రాంతినిచ్చేందుకు, నాకు నెమ్మదినిచ్చేందుకు, కాపుదలు ఇచ్చేందుకు, నాకు పోషణ ఇచ్చేందుకు నాకు ముందుగా సాగిపోయిన నా నిబంధన మందసం, నా పరలోకపు నిబంధన మందసం, నా ప్రభువైన యేసుక్రీస్తు దేవా, నీకు నా హృదయపూర్వక వందనాలు. ఇది గంభీర ఆరాధన. కేవలం దిగొచ్చావు, పాపిని, కుక్కను, నక్కను, రక్తం ఇచ్చావు, కడిగావు, అంతకు మించిన ఆరాధన ఇది. నా పరలోకపు నిబంధన మందసము నీవే, నీలోనే నా శక్తి, నీవే నా మహిమ, నీవే నా ఆనందం, నీవే నా ఆనందం, నీవే నా జీవితానికి ఉన్న గొప్ప సన్నిధి, నీవే నా జీవితానికి ఉన్న గొప్ప నడిపింపు నాయకుడు. ఓ పరలోకపు నిబంధన మందసమా, నా యేసుక్రీస్తు దేవా, నీకు నా హృదయపూర్వకమైన వందనాలు. రెండు మోకరించండి, ప్రభుని ఆరాధించుకుందాం. ఆరాధించేదా నిన్ను మది పోగడేదా, నిరతము ఇంచెదను. ఆరాధించేదా నిన్ను మది పోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పోగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. రండి ప్రభువును ఆరాధించుకుందాం.
నా పాపములన్నీ కప్పివేసిన వాడా నీకు స్తోత్రాలు. మరన్నిటికీ జ్ఞాపకం చేసుకోకుండా కృపచేత దాన్ని మూసివేసిన వాడా నీకు స్తోత్రాలు. నా జీవిత అద్భుతమైన భాగ్యం నీ సన్నిధి, నీ శక్తి, నీ అందరి సంతోషం, నీ మహిమ, నీ నడిపింపు నా జీవితానికి దయచేసినందుకు స్తోత్రాలు. నన్ను నడిపించుట కొరకై నాకు ముందున నడుచువాడా నీకు స్తోత్రములు. నా ముందున్న కాలం అంతటి కొరకై నాకు ముందుగా పోవచ్చున్నవాడా నీకు స్తోత్రాలు. నాకు ముందున్న అభ్యంతరములన్నిటి విషయములో, నాకు ముందున్నటువంటి యుద్ధములన్నిటి విషయములో, నాకు ముందున్న త్రోవ అంతటి విషయములో, నా కాపుదల కొరకు, నా విశ్రాంతి కొరకు, నా మేత కొరకు, నాకు త్రోవ సరాలము చేసేందుకు కొరకు, ప్రాకారములు పడగొట్టేందుకు కొరకు, గుమ్మాలు తెరిచేందుకు కొరకు నాకు ముందర నడుచుచున్న నా దేవానికి స్తోత్రాలు. నీ వెంబడిన సురక్షితంగా పోదునయ్యా. ఇట్టి శ్రేష్ఠ అభయమొకై నీకేమి చెల్లించగలను? రండి ప్రభువును ఆరాధించుకుందాం. ఆరాధించండి.